గుడ్ మార్నింగ్ డాడీస్. రేపు మనకి బీసీటీ ఓపెన్ అవుతుంది. రేపు బీసీటీ ఓపెన్ చేస్తున్నాం. మీరు అందరూ అందులో చూడొచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే దీని విషయాలన్నీ కూడా ఏంటి ఎలాగా అనేది రేపు నేను మధ్యాహ్నం 3:45 మళ్ళీ జూమ్ పెట్టాను, ఆల్ ఇండియా జూమ్. రేపు మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడతాను. అలాగే మొన్న మీరు మిస్ అయిన అందరూ ఇప్పుడు రండి, మళ్ళీ మీరు అందరూ వినండి. ఇది అప్పుడు మాట్లాడిన విషయాలన్నీ, సరెండర్ ఆప్షన్ గురించి మిగతా విషయాలన్నీ కూడా మళ్ళీ చర్చిస్తాను. మళ్ళీ మీకు క్లుప్తంగా చెప్తాను. మనం చాలామంది వినలేదు అని కొంతమంది ఇబ్బంది పడ్డారని తెలుస్తుంది. కాబట్టి అందరికీ మళ్ళీ పంపించండి. టైం ఉంది కాబట్టి అందరికీ చెప్పండి. రేపు మనం జూమ్లో అన్నీ మాట్లాడదాం. అలాగే బీసీటీ రేపు ఓపెన్ అవుతుంది. రేపు ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఎలా వాడాలి, ఎలా చేయాలి, ఏంటి ఎలాగా అనేది నేను చెప్తాను. అప్పటి నుంచి మీరు చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న అందరూ. అయితే నేను మాట్లాడిన తర్వాత చేయండి. రేపు ఉదయం ఓపెన్ చేస్తున్నాను. తర్వాత మన సరెండర్ ఆప్షన్ గురించి ఇంకా వగేరలన్నీ క్లుప్తంగా నేను చెప్తాను. అయితే ఇది 100 మంది పార్టిసిపెంట్ మాత్రం వస్తారు. ఎందుకంటే మొన్న ఆపరేట్ చేసినప్పుడు నేను 2 సార్లు కట్ అయిపోయాను. కొంచెం అది ఆపరేషన్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు 100 మందితో ఇచ్చాను. కానీ వాట్సాప్ లింక్ ఇస్తాను కాబట్టి అందరూ వినొచ్చు. అలాగే మొన్న ఆల్రెడీ కొంతమంది ఈ వాయిస్ రికార్డ్ చేశారు, నేను మాట్లాడి అది యూట్యూబ్లో పెట్టారు. కాబట్టి ఈసారి మళ్ళీ చేసుకోండి, క్లుప్తంగా చెప్తాను. అవన్నీ విని మీరు పెట్టుకోవచ్చేదంతా. అయితే ఇదే కాకుండా మన కంపెనీ నుంచి ఎంతమంది 5,000 మంది టీం ఎంతమందికి ఉంది, 10,000 టీం ఎంతమందికి ఉంది, 20, 40, 40, 60, 80, 1,00,000, 5,00,000 మంది టీం ఎంతమందికి ఉంది అని దాన్ని లిస్ట్ తీయించాను. ఆ లిస్టు వివరాలు మీకు ఇప్పుడు ఇందులో పెడుతున్నాను, అది కూడా చూడండి. మన కంపెనీ చాలా పెద్ద కమ్యూనిటీ ఉన్నప్పటికీ టీం ఎక్కువగా ఉన్నది మంది మీకు అందులో వివరాలు ఇచ్చాను, అందులో చూడండి. వాళ్ళ తాలూకు ఫోన్ నెంబర్లు, వాళ్ళ తాలూకా పూర్తి డీటెయిల్స్, అకౌంట్ నెంబర్లు అన్నీ నేను తీసుకున్నాను. తీసుకొని వాళ్ళందరికీ ఏం చేస్తాను, ఎలా చేస్తాను, మైనీడ్స్లో మనం ఎమ్మెల్యేకి కానీ, ఎంపీ ఏరియాకి కానీ, స్టేట్ వైడ్గా కానీ, లేదనుకుంటే గ్రామాల పంచాయతీ వైడ్గా కానీ ఎలా మనం అందులో నుంచి మనం తీసుకుంటున్నాం. నేను బీడీఓస్ని తీస్తానని చెప్పాను కదా, మైనీడ్స్లో వీళ్ళు ముందు తీసుకుంటాను, ఆ తర్వాత మిగతా వాళ్ళు తీసుకుంటాను. ఇందులో ఎంతమంది పనికి వస్తారో రేట్ అనేది అన్ని వివరాలు మళ్ళీ నేను మీకు రేపు చెప్తాను. కాబట్టి అది కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఎన్నో విషయాలు నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. అవన్నీ రేపు వచ్చినప్పుడు వినండి. టైం అనేది ఎంత టైం అయినా మనం మాట్లాడుకోవచ్చు, ఎంత టైం అయినా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరూ వింటే నేను చాలా సంతోషిస్తాను. అందరికీ తెలియజేయండి. ఎవరెవరు నాకు డబ్బులు ఇచ్చేయండి, నాకు అకౌంట్ వద్దు అని చెప్పారో వాళ్ళందరికీ చేరేలా చూడండి. ఎందుకంటే కిబోలో రూపాయి కట్టినోడు, అంటే ఇందులో డబ్బులు పెట్టుబడి పెట్టాను అని ఫీల్ అయ్యేవాడు, అంటే కట్టేశాను ఇచ్చేశాను అని అంటున్నారు. అలా కాదు, కొనుక్కున్నారు. ఆ విషయం మీరు చెప్పలేదో, వాళ్ళకి తెలియలేదో, అలా ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకి ఇచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ విషయం అందరికీ తెలియజేయండి. మీ అందరితో మళ్ళీ రేపు నేను కలుస్తాను. లవ్ యూ డాడీస్, లవ్ యూ.